అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఆ టైంలో వాళ్ళ ఎనర్జీస్ అనే అర్థం. ఓకే యూనివర్స్, లుక్స్ లైక్ ఈ పర్సన్ తనకు వన్ బై వన్ ఒక ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేసుకున్నారు. కష్టమో నష్టమో అది క్లియర్ అయిపోయింది అని అనుకున్నంతలోపే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనేది వీళ్ళకి వస్తూ ఉంది. ఈ కర్మ కారణం చేత ఈ వీళ్ళు పాస్ట్లో చేసుకున్న పనులకి ఇప్పుడు రిఫ్లెక్షన్స్ని వీళ్ళు చూస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు. వీళ్ళు టయర్డ్ అయిపోతున్నారు అని చెప్పాలి, అలసిపోతున్నారు అని చెప్పాలి ఈ పర్సన్స్. మరి తప్పదే, డెప్ట్ కదా, రుణం తీర్చుకోవాలి, తప్పదు. ఓకే, కానీ వీళ్ళు ఇంత కష్టాన్ని పడుతున్నారు అని అంటే అది ఓన్లీ వీళ్ళు కోరుకున్న జీవితం గురించి అండ్ ఫ్యామిలీ గురించి అయి ఉంటుంది, లేదా కోరుకున్న జీవితం కోసం ఇంత సహిస్తున్నారు అని చెప్పాలి. ఓకే, వై వీళ్ళు కోరుకున్న జీవితం కోసం ప్రజెంట్ కష్టాలు వస్తూ ఉన్నా వీళ్ళు కష్టాన్ని సహిస్తూ భరిస్తూ వస్తున్నారని చెప్పాలి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ కోసం అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ లభిస్తుందా, దొరుకుతుందా యూనివర్స్? ఓకే, వీళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రజెంట్ అయితే కర్మ నుంచి ఎస్కేప్ అవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు. అదైతే అవ్వదు. వీళ్ళు కర్మని ఎంత అవాయిడ్ చేసి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నారో అంతా వీళ్ళని కర్మ అనేది వెంటాడబోతూ ఉందని చెప్పాలి. వీళ్ళ లైఫ్లో కాన్సిక్వెన్సెస్ అనేవి నెక్స్ట్ 1 month వరకు ఇంకా కంటిన్యూ అవ్వబోతూ ఉన్నాయని చెప్పాలి. ఓకే, ప్రజెంట్ అయితే వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే లేదు, హ్యాపీగా లేదు. నాకెందుకు ఈ కర్మ, నా లైఫ్ ఏంటి ఇలాగా అని వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళు థింక్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ కష్టపడుతున్నారు, తన స్థానాన్ని తన స్థితిని మళ్ళీ రీబిల్డ్ చేసుకునే దానికి ప్రజెంట్లో కష్టపడుతున్నారు అని చెప్పాలి. అది ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, అండ్ రిలేషన్షిప్స్ ఏదైనా సపరేషన్ అయిపోయి ఉంటే ఆ విషయంగా కూడా కావచ్చు. ఇప్పుడు వాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ని సహిస్తూ భరిస్తూ అలానే కష్టపడి తనను తాను నిలబెట్టుకొని ఉండడానికి ఈ పర్సన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, కర్మ క్లియర్ అని కామెంట్ పెట్టండి. ఈ పర్సన్కి వేధిస్తున్న కర్మ అనేది తన నుంచి క్లియర్ అయి వెళ్ళిపోతుంది. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.